అందరికి, నేను మీ భావన. వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, దాని కంటిన్యూషన్ అన్నమాట. నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. వీడియో అయితే మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తారో నేను చూపిస్తాను, కానీ చెప్పాలనుకోవట్లేదు. మీరు చూసి గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అందరం అక్కడే భోజనం చేసేసి నైట్ అయితే తిరునాళ్ళకి వెళ్ళాము. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చూసారా రోళ్ళు రోకళ్ళు అసలు ఎంత బాగున్నాయో. నేను రోడ్డు పచ్చడి చేసుకోవడానికి ఒక రోల్ అయితే అడిగాను, కానీ కాస్ట్ అయితే 900 చెప్పారు. మెల్లగా అక్కడ నుంచి సైడ్ అయిపోయా. ఒక్క రోల్ కోస్తే వాళ్ళు 1000 రూపీస్ వరకు చెప్తే ఇంకా ఎలా కొంటాం చెప్పండి. నాకు ఆల్రెడీ 2 రోళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఆత్రం అనమాట. ఏదైనా కొత్తది కనిపిస్తే ఆగలేంగా. ఈ మధ్య మోసం రక్షించాలని ఆలోచిస్తూ ఉన్నాడు రామరాజు. ఇది తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వారు రవి హస్తమించిన బ్రిటిష్ వారు కొత్త ఎత్తుగడతో రోదర్ ఫోర్ట్ కలెక్టర్ గా నియమించి అందరం కలిసి దర్శనం చేసేసుకున్నాను. అమ్మవారి పేరు చెప్పలేదు కదా, కనకదుర్గమ్మ వారు. చెట్టు కింద ఇంకొక అమ్మవారిని చూపించాను కదా, ఆవిడైతే అక్కడ వెలిసారనమాట. తర్వాత పక్కనే ఒక గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి బుర్ర కథ చెప్తున్నారు. అలాంటి కళ్ళన్నీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి, అందుకే చిన్న క్లిప్ తీసాను. పక్కనే కృష్ణుడు బొమ్మలు అయితే పెట్టారు, అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. కానీ మా ఇంట్లో ప్లేస్ లేదు, అందుకే ఏం కొనలేదు. హాయ్ చెప్పండి రా. మొక్కజొన్న గారెలు వేసుకుందామని. మొక్కజొన్నతో గారెలు కూడా ఉంటాయా? మరి ఉంటాయిగా, నువ్వు తినలేదుగా, మీకు తెలియదు. అయితే ఇప్పుడు వేస్తా కదంట. ఇప్పుడు వేస్తానుగా తిందురుగా. ఇందులో ఉప్పు కావాలి, అప్పుడు అది గట్టిగా వస్తుంది. బెల్లం వేసినట్టు లూజ్ అవుతుంది కానీ జోరు అవుద్ది. జోరు అవుద్ది. మేము ఏటో గట్టిగా ఉంటాయి. కారం వేసుకోవచ్చు, గట్టిగా ఉంటుంది. బాగానే ఉంటాయి బెల్లాన్ని నాకైతే. కానీ కొంతమంది తింటారు ఉప్పు కారం వేసుకుని. కొంచెం ఉప్మారావు కలుపుతారు. ఉప్మారావు కలిపి అవి అప్పుడు గారెలాగా మామూలుగా వస్తాయి. ఇవి అయితే నీళ్ళు కలుపుతారు కదా, గట్టిగా. తిరునాళ్ళలో రైడ్స్ అన్ని ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. ఏమీ కొనలేదు. నెక్స్ట్ డే మా అమ్మమ్మ మొక్కజొన్న గారెలు వేస్తుంది. మీకు వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉంటే సారీ, ఎందుకంటే మా లక్కీ వీడియో తీసింది, అందుకే అలా ఉంది. ఇలా ఆరు బయట కూర్చొని అమ్మమ్మలతో ఇలా ఆయిల్ పెట్టించుకొని మసాజ్ చేయించుకుంటుంటే భలే ఉంటుంది కదా, అందుకే ఒక్కొక్కరం అమ్మమ్మ దగ్గర కూర్చొని ఆయిల్ పెట్టించుకొని మసాజ్ చేయించుకున్నాం. మేము అక్కడ ఉన్నప్పుడే మా బాబాయ్ బర్త్డే కూడా వచ్చింది, అందుకనే మా బాబాయ్కి తెలియకుండా కేక్ తెప్పించి సర్ప్రైజ్ చేసాం. నైట్ 12 వరకు అందరం మెలకుగా ఉండి కేక్ అయితే కట్ చేయించాము. హ్యాపీ బర్త్డే బాబాయ్. నేడు మ్యారేజ్ డే వచ్చింది దుర్గం తీర్థానికి, ఇప్పుడేమో బర్త్డే వచ్చింది బాబాయ్ది. బ్లాక్ ఫారెస్ట్ తాతగారే, తాతగారితో తెప్పించాం. జంగారెడ్డి గుడి 7th Heaven లో ఫ్లేవరు మొత్తం చెప్తే తీసుకొచ్చారు. బ్లాక్ ఫారెస్ట్ లక్కీ సాంగ్ పాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మరి గాడ్ బ్లెస్ యూ చెప్పాలిగా. ఫోటో తీసుకోవాలంట. బాగుంది, బాగా పడుతుంది.
చిన్నమ్మ నువ్వు వెళ్ళు ఫస్ట్. లాస్ట్ ఇయర్ దుర్గమ్మ తీర్థం అప్పుడైతే మా చిన్నమ్మ వాళ్ళ మ్యారేజ్ డే వచ్చింది. నేను వీలైతే పిక్ యాడ్ చేస్తాను. ఈసారి అయితే మా బాబాయ్కి తెలియకుండా మాత్రమే కేక్ తెప్పించాము. కానీ లాస్ట్ ఇయర్ మా చిన్నమ్మకి మా బాబాయ్కి ఇద్దరికి తెలియకుండా గిఫ్ట్ కేక్ అయితే ప్లాన్ చేసాము. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అప్పుడు వీడియోస్ లేవు, పిక్స్ అయితే ఉన్నాయి, యాడ్ చేస్తా. పిల్లలందరూ కేక్ కోసం వెయిట్ చేస్తుంటే మేము మాత్రం మా ఫొటోస్ వీడియోస్ పిచ్ లో మునిగిపోయాము. లాస్ట్ ఇయర్ మేము ఈ గిఫ్ట్ ఇచ్చామన్నమాట. నేను మా చెల్లి కలిపి చేయించాము. ఫోటో ఫ్రేమ్ సర్ప్రైజ్ అనుకుంటే కేక్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా తీసుకొచ్చాం. ఎంతైనా ఫొటోస్ తీసుకుని దాచుకుంటే మెమరీస్ ఎప్పుడు అలా గుర్తుండిపోతాయి కదా. ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో హడావిడంతా అయిపోయాక బ్యాక్ టు అమ్మమ్మస్ హోమ్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది గ్రహణం రోజు అన్నమాట. సో చంద్రుడు చూసారా, అప్పుడే గ్రహణం విడుస్తోంది. గ్రహణం అయిపోయి అన్నాళ్ళైందో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఏంటో నా పిచ్చి. నేను వీడియోస్ ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేసుకుంటాను. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడమే కొంచెం కష్టం అన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చెప్పాలి కదా. పొద్దున్నే ఇలా కాఫీ తాగుతూ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తుంటే భలే ఉంటుంది కదా. నేను మా చిన్నమ్మ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోవాలి. అబ్బా కాఫీ భలే ఉంది, నేనే కలుపుకున్నా. నాకు కాఫీ టీలు అలవాటు లేదు. కొంచెం థ్రోట్ కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి, అంటే అది మన తప్పేలేండి, ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వల్ల. అందుకని వేడివేడిగా కాఫీ తాగుతున్నా. కాఫీ అంటే స్టైల్గా కప్స్ పెట్టుకొని తాగే కన్నా ఇలా గ్లాస్లో ఇంత ఫోమ్ వచ్చినప్పుడు తాగితే భలే ఉంటుంది. మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఇక్కడితో ఆపేస్తానో తెలీదు. మా ఇంటికి వెళ్తేనే కానీ. మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యారు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారు. కింద అందరూ ఉన్నారు, కొంచెం మాట్లాడడానికి సిగ్గేసి పైకి వచ్చా. అందరిలో ఉన్నప్పుడు వ్లాగ్ తీయడం కానీ నేను మాట్లాడడం కానీ అస్సలు అవ్వదు నా వల్ల. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ లొకేషన్ చూపిస్తా. మొత్తం తోటలే, పామాయిల్ తోట ఇంటి చుట్టూరు ఇలా ఇక్కడి వరకు అనమాట రౌండ్. మామిడి చెట్లు అసలు సమ్మర్లో భలే ఉంటుంది నైట్ టైం. మీకు మామిడి చెట్లు చూపిస్తా, అదే మామిడి కాయలు చూపిస్తా. ఫుల్ పిందెతోటి ఉంది. ఇవన్నీ కాయలు ఎప్పుడు కాస్తాయో, నేను ఎప్పుడు కోసుకొని తింటాను. మా ఇంటికి ఆపోజిట్లోనే పొగాకు, మీకు తెలిసే ఉంటుంది, పొగాకు బ్యానర్లు అంటారు వాటిని. ఇక్కడే తయారవుతుంది. అంటే ఇక్కడే అంటే మొత్తం ఇక్కడే కాదు, ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇక్కడ నుంచి. టోటల్ వేసి ఇందులో ఉడకపెట్టి కాదు. కాఫీ గ్లాస్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను అనుకోకండి, మీకు ఫ్రంట్ క్యామ్ వల్ల అలా అనిపిస్తుంది. రైట్ హ్యాండ్తోనే పట్టుకున్నాను నేను. గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే నేను మా ఇంటికి వచ్చేసాను. ఇల్లు అని చెప్పి టెంపుల్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా, చెప్తా. అసలు వెళ్ళినట్టు లేదు, వచ్చినట్టు లేదు, కానీ డేస్ అయితే ఇట్టే గడిచిపోయాయి. అంతే కదా పుట్టింటికి వెళ్తే. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ద్వారకా తిరుమలలో ఉన్న శివాలయం అన్నమాట. గ్రహణం సింహరాశిలో వచ్చింది కాబట్టి సింహరాశి వాళ్ళకి దోషం వచ్చింది, అందుకనే దానం ఇవ్వడానికని టెంపుల్ కి వెళ్ళాము. అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందో టెంపుల్ కి వెళ్ళొచ్చాక. టెంపుల్ చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే గ్రహణం అయిన తర్వాతే కదా, కాబట్టి జనం ఎవ్వరు లేరు. ఓన్లీ దోష పరిహారం చేసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు టెంపుల్లో. ద్వారకా తిరుమలలో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అసలు మామూలుగా లేదు సందడి. ఏంటో పెళ్లిళ్ళ సీజన్ వచ్చినా సరే ఒక్క పెళ్లి ఫంక్షన్ కూడా తగలలేదు. మీరు కూడా నాలాగా ఎప్పుడెప్పుడు ఫంక్షన్లకు వెళ్దామని ఎదురు చూస్తారా? నాకు ఫంక్షన్లకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కాదు, బీరువాలో ఉన్న చీరలు కట్టుకోవాలని ఆశ. అవి ఎప్పుడు చూసినా బీరువాలో మురుగుతూనే ఉంటాయి. ఏమైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు తగిలితే బాగుండు, చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. నాకు ఫంక్షన్స్ కి వెళ్ళడం అంటే ఇష్టం, కానీ నాతో పాటు ఇద్దరు తోకల్ని రెడీ చేయాలి. వాళ్ళిద్దరిని రెడీ చేసేసరికి నా మూడు ఉత్సాహం మొత్తం పోద్ది. దాంతో పాటు ఫంక్షన్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా పోద్ది. ఇక్కడ నన్ను చూసి దడుచుకోకండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళాక లోపలికి కూడా వెళ్లకుండా బ్యాగ్స్ బయట పెట్టేసి వెంటనే టెంపుల్ కి వచ్చేసా. అందుకే నా ఫేస్ అలా అయిపోయింది. గ్రహణం అయ్యాక మీలో ఎవరైనా దోష పరిహారం చేయించుకున్న వాళ్ళంటే కామెంట్ చేయండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. మా హస్బెండ్ ఆఫీస్ చూపిస్తా. ఇటు వచ్చి అబ్బా స్మెల్ భలే వస్తుంది. ప్రసాదం తీసుకోవచ్చు కదా.
ఇదే అన్నమాట మా హస్బెండ్ ఆఫీసు. నేను చూపిస్తా అన్నాను కానీ చెప్తాను అనలేదు కదా, అందుకే బ్లర్ చేసా. ఒక 5 మినిట్స్ వర్క్ ఉంటే లోపలికైతే వెళ్ళారు. నేను బయట వెయిట్ చేస్తున్నాను. అయినా నాకు తెలిసి మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి గెస్ట్ హౌసెస్ అన్నమాట. అంటే స్వామి వారికి డోనర్స్ ఉంటారు కదా, వాళ్ళవి. గెస్ట్ హౌసెస్ అన్ని లోపల భలే ఉంటాయి. చక్కగా గార్డెన్ పెంచి హైజీన్ గా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.